భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 17న కమ్యూనికేషన్ ఉపగ్రహం ఇన్సాట్ 3DS ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి GSLV F-14 ఉపగ్రహ వాహక నౌక ఇంగిలోకి మోసుకెళ్లనుంది. ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ సిరీస్లో ఇది ఎంతో శక్తివంతమైనదిగా ఇస్రో చెబుతోంది. ఇన్సాట్ సిరీస్లో భారత్ ఇప్పటిదాకా 23 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. అందులో కొన్నింటికి కాలం తీరింది, మరికొన్ని పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఇన్సాట్ 3D, ఇన్సాట్ 3DR ఉపగ్రహాలకు కొనసాగింపుగా ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని ఇస్రో రూపొందించింది. 2275 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మోసుకుని నింగిలోకి వెళ్లింది GSLV F-14 ఉపగ్రహ వాహక నౌక. ఫిబ్రవరి 17న సాయంత్రం 5:30 శ్రీహరికోటలోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. అధికారికంగా ప్రయోగ సమయాన్ని నిర్ధారించిన ఇస్రో 6 ఛానల్ ఇమేజర్, 19 ఛానల్ సౌండర్స్తో పాటు మెట్రోలాజికల్ పేలోడ్స్, కమ్యూనికేషన్ పేలోడ్ను పొందుపరిచారు. వాతావరణ అంచనా, విపత్తుల హెచ్చరికల కోసం మాత్రమే కాకుండా భూమి మరియు సముద్ర ఉపరితల పర్యవేక్షణ కోసం ఇన్సాట్ 3DS ఉపగ్రహం పనిచేస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు పసిగట్టగల దిట్టగా ఇన్సాట్ 3DS ను పేర్కొంటున్నారు. ఎన్నో ఆధునిక శక్తివంతమైన పేలోడ్ను ఈ శాటిలైట్లో అమర్చారు. ఇప్పటికీ ఉపగ్రహం బెంగళూరులోని యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్లో రూపొందించబడి శ్రీహరికోటకు చేరుకుని కొన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత రాకెట్లోని ఉష్ణ కవచం మధ్య చేరిపోయింది. GSLV F-14 రాకెట్ నిర్మాణ పనులు కూడా పూర్తి చేయబడి ప్రస్తుతం అనుసంధాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. షార్లోని 2వ ప్రయోగ వేదిక వద్ద ఈ 16వ GSLV F-14 రాకెట్ ప్రయోగానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసి మరోసారి అంతరిక్ష ప్రయోగాల్లో తన సత్తా చాటాలని ఇస్రో ఎదురుచూస్తోంది.